నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను విజయ్. ఇప్పటి వరకు వైసీపీ 6 జాబితాలను ప్రకటించింది. దాదాపు 69 చోట్ల సిట్టింగులను మార్చింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా స్థానచలనం కల్పించింది. అయితే మరో 2-3 జాబితాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు కీలక మంత్రుల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. ఇందులో చాలామంది మంత్రులు సొంత పార్టీ నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మరికొందరు పార్టీ చేపట్టిన సర్వేల్లో వెనుకబడ్డారు. అటువంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే ప్రత్యామ్నాయ అవకాశాలను చూసుకుంటామని ఎదురు చూస్తున్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దాడిశెట్టి రాజా, రాజన్న దొరల విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. ఇందులో కొంతమంది సీనియర్లకు పోటీ లేదు. నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే అలాగని వారిని కొనసాగిస్తారని గ్యారంటీ లేదు. గుడివాడ అమర్నాథ్ స్థానంలో ఒక యువకుడిని నియమించారు. మంత్రి గుమ్మనూరు జయరాం స్థానంలో ఒక జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తమ విషయంలో కూడా అది జరగదన్న గ్యారంటీ ఏంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తంగా సీట్ల పంచాయతీ అయితే వైసీపీలో కాకరేపుతోందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్, అంటే మొత్తంగా విశాఖకు సంబంధించి అటు అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ని తప్పించిన తర్వాత ఆ సీటు, అంటే అమర్నాథ్ సీటు ఏదైతే ఉందో ఒక యువకుడికి కట్టబెడుతున్నారన్నటువంటి ఒక వార్త కూడా వైరల్గా మారుతోంది. ఇక గుడివాడ అమర్నాథ్ స్థానచలనం చేసి విశాఖలో కావచ్చు, ఇతర స్థానంలో ఎక్కడైనా కావచ్చు ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకళ్ళు అనకాపల్లి నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ కాగా, రెండవ వ్యక్తి మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి బూడి ముత్యాల నాయుడు. వీళ్ళిద్దరూ కూడా విభజిత జిల్లాల్లో చూసుకుంటే అనకాపల్లి జిల్లా నుంచే వీళ్ళిద్దరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బూడి ముత్యాల నాయుడికి సంబంధించి అధిష్టానం మాడుగుల నియోజకవర్గంలోనే తన పని చేసుకుపోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆయనకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు సంబంధించి మాత్రం ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఆయనను బేస్ చేసుకొని 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అనకాపల్లిలో అయితే అమర్కు సీటు ఇచ్చే ప్రసక్తే లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. మరోవైపు అనకాపల్లి ఎంపీగా వెళ్లాలని కూడా అమర్కు సూచించినట్లుగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి ఆయన సుముఖంగా లేనట్లుగా తెలుస్తుంది. యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న కన్నబాబు రాజు అమర్ అక్కడ పోటీ చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన కూడా అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో చోడవరం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే చోడవరానికి సంబంధించి కూడా ప్రభుత్వ విప్పుగా పనిచేసిన కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఆయన కూడా అమరు తన నియోజకవర్గానికి రావడానికి అయితే అంగీకరించడం లేదు. ఈ కోవలో విశాఖ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పెందుర్తి నియోజకవర్గంలో అమర్ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఆయనకు వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ పోటీ చేస్తే సిట్టింగ్ గా ఉన్న అదీప్ రాజుకే సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ఇస్తే అప్పుడు గుడివాడ అమర్నాథ్కి ఏమన్నా అవకాశం ఇచ్చే ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే సందిగ్ధత కొనసాగుతుంది. 4-5 నియోజకవర్గాల్లో ఈయన అభ్యర్థిత్వానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అమర్కు అనకాపల్లి ఎంపీ టికెట్ బాగుంటుందని అధిష్టానం ఆలోచన చేసినప్పటికీ కూడా
అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ఆయనకు అనకాపల్లి ఎంపీగా స్థానం కేటాయిస్తే తాము ఆయనకు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలలో ఒక అమరు సీటు కోసమే 4-5 నియోజకవర్గాల్లో అయితే సందిగ్ధత కొనసాగుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. అయితే సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతుండడంతో చాలామంది మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మంత్రులం, కానీ గత 4.5 సంవత్సరాలుగా తమను పనిచేసుకోనివ్వలేదని, కనీసం తమ శాఖల గురించి ప్రగతి గురించి చెప్పుకోలేని పరిస్థితి తమదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ నవరత్నాల్లో లెక్క కట్టి తమ చేతులు కట్టేశారని వాపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట తమ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం అవమానకరంగా భావిస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేల విషయంలో ఖరారు చేశారు, మంత్రులుగా ఉన్న తమను మాత్రం విస్మరించారు. దీంతో తమ స్థాయి ఏంటో తేల్చుకోలేకపోతున్నామని కొందరు సీనియర్ మంత్రులు లోలోపల మదనపడుతున్నారు. నియోజకవర్గం క్యాడర్కు సైతం తమకి టికెట్ వస్తుందని చెప్పలేక సతమతమవుతున్నారు. మరికొందరైతే తమను ఎక్కడ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇక నెల్లూరుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసలు నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, సీట్ల మార్పుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమనుకుంటున్నారనే దానికి సంబంధించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్, అసలు నెల్లూరుకు సంబంధించి కూడా స్థానాల చలనం అయితే భారీగానే జరిగిందంటే నెల్లూరులో వైసీపీ నుంచి కొంతమంది బయటికి వెళ్ళకపోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను అటు ఇటు మార్చడం కావచ్చు, కొత్త అభ్యర్థులు ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్గా క్రియేట్ చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అని చెప్పుకుంటున్నారు జిల్లా నేతలు. మొత్తంగా నెల్లూరుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి చరిత్? థ్యాంక్ యూ విజయ్. నెల్లూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కార్యక్రమంలో అయితే నేతల్లో ఆందోళన నెలకొందనే చెప్పాలి. ప్రధానంగా ఏదైతే నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిటీ అభ్యర్థిగా 15 సంవత్సరాల నుంచి అదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని అక్కడి నుంచి తప్పించి నరసరావుపేట ఎంపీగా కూడా ఆయన్ని ప్రమోట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే నరసరావుపేట ఎంపీగా వెళ్ళడానికి విముఖంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి భక్తుడుగా ఆయన చెప్పుకుంటారు. ఆయన విధిలేని పరిస్థితుల్లో జగనన్న చెప్పిందే చేస్తానంటూ కూడా ఆయన ఎంతో భారమైనటువంటి హృదయంతో అయితే నరసరావుపేటకు వెళ్ళాడు. కానీ నరసరావుపేటకు వెళ్ళినటువంటి కూడా ఇక్కడ ఏదైతే అభ్యర్థిని కూడా ఆయనకు అనుకూలమైనటువంటి అభ్యర్థిని ఖలీల్ అహ్మద్ని ఇక్కడ ఆయన మాట ప్రకారం కూడా ఆయన మాట నెక్కించుకున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే ఇప్పటికీ అంటే 6 విడతలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ విడుదల చేసింది. అత్యంత కన్ఫామ్ అనుకున్నటువంటి సర్వేపల్లికి సంబంధించినటువంటి ప్రజెంట్ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు 6 జాబితాల్లో లేకపోవడం కూడా ఒకంత విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మంత్రులుగా కొనసాగిన వాళ్ళు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఒకంత వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పాలి. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనేక ప్రాంతాలు కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారిని మళ్ళీ మార్చడం, మళ్ళీ వారిని కూడా షిఫ్ట్ చేయడం, ఇలాంటివి కూడా పూర్తిగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో కొన్ని స్థానాలకే, అంటే ఏదైతే ఈ రోజు గూడూరుకు సంబంధించి ఒకటి ఖరారైంది, అలా నెల్లూరు రూరల్ ఒకటి ఖరారైంది. మిగతా అన్ని స్థానాలు కూడా సస్పెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీగా నేను పోటీ చేయాలి అంటే కావలి నియోజకవర్గం, నెల్లూరు సిటీ, ఉదయగిరి మార్చాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వీరిలో నెల్లూరు సిటీ మార్చినప్పటికీ కూడా ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా మార్చకపోవడం ఈ రోజు ఎంపీగా పోటీ చేసినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కొంత స్తబ్దుగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఎంత యాక్టివ్ గా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకి గమనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా ఈ రోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆయన్ని మార్చాలనేటటువంటి ప్రతిపాదన ఉన్నప్పటికీ, కందుకూరికి సంబంధించినటువంటి
ఉన్నటువంటి మానుగుంట మహేందర్ రెడ్డిని కావలికి రావాలని ప్రతిపాదన చేశారు. కావలికి రావడానికి ఆయన సుముఖత చూపించుకోవడం, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఉంటాను కానీ నేను కావలికైతే వచ్చి పోటీ చేసే ప్రసక్తి లేదని కూడా మానుగుంట మహేందర్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేసిన పరిస్థితుల్లో ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దాదాపుగా ఖరారయ్యారనే పరిస్థితి కూడా వినిపిస్తుంది. కానీ అది ఎంతవరకు అనేది కూడా ఒకంత ఆలోచించేటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఎవరికి కన్ఫర్మేషన్ అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో, రాజగోపాల్ రెడ్డి 8 మండలాలకు సంబంధించి అందరినీ కూడా కలుపుకోకపోవడంలో ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయాడు అనేటటువంటి అపవాదు కూడా మూట కట్టుకున్నారు. కానీ మేకపాటి కుటుంబం మీద అపారమైనటువంటి విశ్వాసం రాజగోపాల్ రెడ్డి వారు ఏదైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో జగన్ వెంట నడిచినటువంటి ఇది పరిస్థితుల్లో వారికే రాజగోపాల్ రెడ్డి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత సమన్వయకర్తకు ఉన్నారో వారికే ఉదయగిరి టికెట్ కన్ఫర్మ్ చేస్తారంటూ కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే ఇప్పుడు ప్రధానంగా జగన్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను తప్పించి భరత్ అనే యువకుడికి అప్పగించారు. గుడివాడ అమర్నాథ్ను గాల్లో పెట్టారు. మంత్రి గుమ్మనూరు జయరాంను ఆలూరు నియోజకవర్గం నుంచి తప్పించారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. జయరాం స్థానంలో జెడ్పీటీసీ విరూపాక్షకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కర్నూలు ఎంపీ అభ్యర్థి నుంచి సైతం జయరాంను తప్పించారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజులకు సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. వీరి విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. మరిన్ని మార్పులు కూడా ఉండబోతాయని ఇప్పటికే పార్టీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిందని కూడా అక్కడ జిల్లా నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఆ ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి ఫోన్ ఇన్ ద్వారా మరింత సమాచారం అందించడానికి. చెప్పండి రమేష్, అసలు గుంటూరు పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి సీట్ల మార్పుకు సంబంధించి నేతల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొంది? ఖచ్చితంగా విజయ్, మీరు చెప్పినట్టుగానే వైసీపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ కూడా చేయనటువంటి సాహసం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 69 మంది సిట్టింగ్ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దాదాపు 10 మంది ఎంపీలు, అదేవిధంగా 60 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినటువంటి చరిత్ర ఇది మొట్టమొదటి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒకే వ్యక్తిగా మరి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్పిందే వేదంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 11 మంది మంత్రులు సిట్టింగ్ సంబంధించినటువంటి సిట్టింగ్ మంత్రులకు కూడా ఇంతవరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అంబటి రాంబాబు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఫైర్ బ్యాండ్ గా ఉన్నటువంటి మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి సీట్ కన్ఫామ్ అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే అసమ్మతి వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలకి కొత్త వ్యక్తిని పరిచయం చేయాలి, కొత్త వ్యక్తిని తీసుకురావాలని కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దశగానే గుంటూరు, ఉమ్మడి గుంటూరులో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి సుచరితను కూడా మరి పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా తాడికొండకి పరిశీలకుడిగా వేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మంత్రి విడుదల రజనీకి సంబంధించి కూడా విడుదల రజనీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి క్యాబినెట్ లో కీలక రోళ్లు పాటిస్తున్నటువంటి మంత్రి విడుదల రజనీని కూడా మరి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కూడా మరి పంపించినటువంటి పరిస్థితి. అయితే
మొత్తంగా చూసుకుంటే ఇటు ఎంపీకి సంబంధించినటువంటి గుంటూరు ఎంపీకి సంబంధించి లావు కృష్ణదేవరాయలు రాజీనామా అనంతరం కూడా గుంటూరు వెళ్లాలని చెప్పి లావు కృష్ణదేవరాయలను అధిష్టానం ఆదేశించినప్పటికీ కూడా ఆయన రాజీనామా చేసిన అనంతరం కూడా ఆయన్ని రాజీనామా చేసిన తర్వాత కూడా మరి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర సంబంధించినటువంటి తనయుడు వెంకటరమణను కూడా మరి ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే గుంటూరు ఉమ్మడి గుంటూరులో కొద్ది శాతమే మార్పు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే వ్యక్తికే మేము అభ్యర్థికి సీట్ ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక మంత్రి విడుదల రజనీని పూర్తిగా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజేష్ నాయుడికి ఆ ఇన్ఛార్జి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది కూడా ఆ మంత్రి విడుదల రజనీ ఏదైతే మరి ఆమె ప్రకటించినటువంటి ఆమె ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తిగానే మనం భావించవచ్చు. ఎందుకంటే మర్రి రాజశేఖర్ స్థానికంగా ఒకసారి ఎమ్మెల్యేగా చేసినటువంటి మర్రి రాజశేఖర్ అక్కడ స్థానిక అయిన వ్యక్తి కాబట్టి అటు కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీగా దాదాపు ఇంకా 4 ఏళ్లు ఎమ్మెల్సీ గడువు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే రాజేష్ నాయుడుని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టు మరి పూర్తిగా ఎన్నికల దాకా మరి లిస్టు ఉంటుందా లేదా మరి మరోసారి మార్పు చేసే అవకాశం ఉంటుంది కూడా అని కూడా అధిష్టానం ఒక అంటే రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 3 జాబితాలు కూడా వైసీపీ ప్రకటించబోతుందంటున్నారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు నర్సరావుపేటకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకి అడుగడుగున అసమ్మతి వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో అటు గోపిరెడ్డికి వ్యతిరేకంగా గజ్జల బ్రహ్మారెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే క్రియాశీలకంగా వైఎస్ఆర్ పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా గజ్జల బ్రహ్మారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గజ్జల బ్రహ్మారెడ్డి పూర్తిగా ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి కూడా అధిష్టానానికి ఇప్పటికే 3 సార్లు అభ్యర్థన ఇచ్చినప్పటికీ కూడా మరి గోపిరెడ్డికి ఒక టాస్క్ పెట్టారు. ఏదైతే మరి అసమ్మతి వర్గాన్ని పూర్తిగా కూడా తన వైపు లాక్కోవడానికి కూడా ప్రయత్నం చేయాలని ఆ తర్వాత మరొక సీట్ కేటాయిస్తామని చెప్పి ఏదైనా పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట అటు సత్తెనపల్లికి సంబంధించినటువంటి సందిగ్ధ వేడాల్సినటువంటి పరిస్థితి. అయితే గుంటూరుకు సంబంధించిన రజనీ కూడా పూర్తిగా ప్రాతినిధ్యం వస్తుంది. ఆమెకు కూడా వ్యతిరేక వర్గాలు. మొన్నటి వరకు ఒంగోలు ఎంపీగా రోజాను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్కు ఎంపీగా అవకాశం ఇస్తారని టాక్ నడిచింది. కానీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని ప్రకటించారు. అక్కడ కూడా అవకాశం లేకుండా పోయిందాడు. సీదిరి అప్పలరాజుకు పలాసలో ఇతర సామాజిక వర్గాల నుంచి పోటీ ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రుల టెన్షన్ అంతా ఇంతా కాదు. తమ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంపై అధినేత జగన్ తీరుపై అసంతృప్తిలో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరికి సంబంధించి సీట్ల మార్పు ఏ విధంగా ఉంది, వైసీపీలో స్థాన చలనాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఏం మాట్లాడుకుంటుందనే దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ విజయ్. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 2 మంత్రులు ఉన్నారు. ఒకటి తాడేపల్లిగూడెం, ఒకటి తణుకు. కాగా తాడేపల్లిగూడు మంత్రి కోటు సత్యనారాయణని మారుస్తారని చెప్పి ఊహాగానాలు అయితే ఉన్న నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ మారుస్తారని చెప్పి ఆ ప్రచారం జరుగుతుంది. మంత్రులుగా పనిచేసే మంత్రులుగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతూ ఉంటే అటు మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారు. అలాగే ఆచంటలో మాజీ మంత్రి రంగనాథరాజు కూడా స్థానచలనం ఉంటుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ అధికార పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కూడా టెన్షన్ లో ఉన్నారని చెప్పొచ్చు. రోజుకో రకంగా రాజకీయం మారుతా ఉంటే అభ్యర్థులను ఇప్పటి వరకు 6 లిస్టుల్లో 69 మంది మంత్రులు ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ కూడా ఇంకా మారుస్తారు, ఇంకొక 2 లిస్టులు ఉన్నాయని చెప్పి చెప్తున్న సందర్భంగా అయితే ఇటు మంత్రుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా
టెన్షన్ ఉందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ రైట్, థ్యాంక్ యూ మురళి.